హాయ్ గైస్ అందరికి నమస్కారం. నేను మీ బాలు. సో, ఇదొచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది నేను ఇండియా వెళ్ళి. యాక్చువల్లీ డిసెంబర్ 2023లో నేను యూఎస్‌కొచ్చాను. సో, ఆల్మోస్ట్ ఇయర్ అయిపోతుంది. మమ్మీని, డ్యాడీని, తమ్ముడిని, అమ్మమ్మని అందరిని ఫ్యామిలీ మెంబర్స్‌ని చాలా మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు నేను లాస్ట్ సమ్మర్‌లో వెళ్దాం అనుకున్నాను కానీ 6 మంత్స్ అయింది కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు కూడా నేను జస్ట్ సర్ప్రైజ్‌గా విజిట్ చేస్తున్నాను ఫ్యామిలీని. సో, వాళ్ళ కోసం నేను దాదాపుగా యాక్చువల్లీ మనకి 50 కేజీస్ వరకు లిమిట్ ఉంటది. లైక్ 23 చెక్ ఇన్‌లో మన క్యాబిన్‌లో ఒక 7 కేజీస్ ఉంటది. సో, నేను షాపింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశాను ఒక 1 మంత్ నుంచి. అసలు నేను వెయిట్ చూసుకోలేదు. వెయిట్ చూసుకోకుండా దొరికిందల్లా కొనేసాను. అదొక్కటి మిస్టేక్ చేశాను. కానీ నేనేమి రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. చాలా ఐటెమ్స్ ఓన్లీ ఫ్యామిలీ కోసం తీసుకున్నాను. 90% ఇక్కడున్న ఐటెమ్స్ అన్నీ ఫ్యామిలీ కోసమే నేను స్పెండ్ చేశాను మనీ అనేవి. నేనేమి అంటే అందరికి గిఫ్ట్స్ ఇచ్చేసేయాలని ఏం లేదు. ఆల్మోస్ట్ నేను మొత్తం అన్నీ ఫ్యామిలీ కోసమే తీసుకున్నాను. సో, నేను ఒక్కొక్కటి చూపిస్తాను. దీనివల్ల మీకు ఏదైనా హెల్ప్‌ఫుల్ అవుద్దని ఈ వీడియో తీస్తున్నాను. మాక్సిమం ఇందులో దొరికే ఐటెమ్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ ఇండియాలో ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి మనం ఏదో ప్రేమతో తీసుకెళ్ళాలి. ఏదైనా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ చాక్లెట్స్ ఇంకా నట్సే నాకు దగ్గర దగ్గర 40 కేజీస్ దాకా అయింది. నా నా లైక్ క్లాత్స్ ఇవన్నీ దగ్గర దగ్గర 100 కేజీస్ ఇప్పుడు నా ఎంత చూస్తున్నారు కదా! ఈ 4 సూట్‌కేసెస్ లగేజ్ తీసుకెళ్తున్నాను నేను. నార్మల్‌గా ఏదో షోలా కాదు. నార్మల్‌గా నాకేదో ప్రేమతో నేను తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్తున్నా. సో, మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ ప్యాక్ నేను టోబ్లెరోన్ చాక్లెట్స్ ఇవి నేను కాస్ట్‌కోలో తీసుకున్నాను. యాక్చువల్లీ 2 ప్యాక్స్ తీసుకున్నాను. ఇలా 6 బార్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ప్రైజెస్ అయితే నాకు గుర్తులేదు. గుర్తున్నయయితే నేనేమైనా మెన్షన్ చేస్తాను. గైస్ నేను ఇలా మిక్స్ చాక్లెట్స్ తీసుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే ఉన్నయన్నీ మనం జిప్‌లాక్ ప్యాకెట్‌లో బ్యాగ్స్‌లో మనం ఇచ్చేయొచ్చు కదా అందరికని చెప్పి ఇది కూడా తీసుకున్నాను యాక్చువల్లీ. తర్వాత నేను ఇది తీసుకున్నాను. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పి దీంట్లో చాక్లెట్స్ ఉంటాయి. ఇది కాస్ట్‌కోలోనే తీసుకున్నాను యాక్చువల్లీ. ఇది నాకు తెలిసి $11, $12 పడింది. ఇంకా బొడివా చాక్లెట్స్, ఇంకా లింట్ చాక్లెట్ తీసుకున్నాను. నా మమ్మీ పాప ఇలా లింట్ చాక్లెట్స్ తీసుకున్నా. హ్మ్. ముందే చెప్తున్నా ఇండియాలో దొరకవని కాదు. ఇండియాలో చాలామంది ఇప్పుడు అంటున్నారు ఇండియాలో దొరుకుతున్నాయి. ఓకే. ఇండియాలో దొరికినా గానీ ఇక్కడ నేను తీసుకెళ్ళడం వెరీ స్పెషల్. ఇంతింత లగేజ్ ఇంతింత పే చేసుకొని తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ నాకు బ్యాగేజ్‌కి ఇప్పుడు నేను ఎక్స్‌ట్రా లగేజ్‌కి నేను దగ్గర దగ్గర ఒక 35,000 దాకా నేను పే చేస్తున్నా ఎక్స్‌ట్రా లగేజ్ కోసం. సో, ఇవి వచ్చి మింట్ చాక్లెట్స్ ఇవి చాలా బావుంటాయి మింట్ బార్స్ ఇవి. లైక్ చాక్లెట్ కోటెడ్ విత్ మింట్ ఫ్లేవర్ ఉంటది లోపల. తర్వాత నేను ఇట్లా నట్స్ తీసుకున్నాను. ప్రోటీన్ బార్స్ లాంటివి. ఇవి నేను సామ్స్ క్లబ్‌లో తీసుకున్నా యాక్చువల్లీ ఇది. ఇదొక $14, $15 పడింది నాకు. ఈ ప్యాక్ వచ్చేసి. తర్వాత నేను హెల్తీ నగెట్స్ తీసుకున్నా. ఇవి అందరూ తీసుకొస్తారు ఎక్కువ. అప్పట్లో మా రిలేటివ్స్ అందరూ ఇవి బాగా తీసుకొచ్చేటోళ్ళు. ఇంక అందుకని నేను కూడా ఇప్పుడు అందరికీ తీసుకెళ్దాం అని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను ఇవి. తర్వాత ఇది చూసుకెళ్తే ఇది ఫ్రూట్ బైట్స్ ఇవి. ఇవి ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక $6, $7 పడింది ఇదంతే. అందుకని ఎక్కువ పడలేదు నాకిది. తర్వాత ఈ షుగర్ ఫ్రీ చాక్లెట్స్. యాక్చువల్లీ మా మమ్మీకి కొంచెం షుగర్ స్టార్ట్ అయిందని చెప్పింది. సో, ఇంకెందుకు ఇవన్నీ తింటే మళ్ళీ హెల్త్ ఏమన్నా ఇష్యూ అవుద్దేమో, కొంచెం షుగర్ ఇంక్రీజ్ అవుద్దేమో అని చెప్పి నేను షుగర్ ఫ్రీ చాక్లెట్స్ తీసుకున్నా. ఇవి యాక్చువల్లీ 2 ప్యాక్స్ తీసుకున్నాం ఇలాగా. ఇవి రసెల్ స్టోర్ చాక్లెట్స్. ఇవి కూడా కాస్ట్‌కోలో దొరికాయి. ఒక్కొక్కటి $12, $13 అంతే. ప్రైజెస్ ఏమన్నా మిస్ మ్యాచ్ అవుతే ప్లీజ్ అండ్ మా పండు గారికి స్పెషల్‌గా నాకు డాగ్ ఉంది పండు. వాడి కోసం నేను కొన్ని ఐటెమ్స్ తీసుకున్నా చూపిస్తాను ఉండండి. ఇవి బోన్స్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ ఉంది కదా! ఇది వాటర్ డిస్పెన్సర్. ఈ వాటర్ డిస్పెన్సర్‌లో మనం ఇక్కడ వాటర్ ఫిల్ చేసేసి దీన్ని ఇలా ఫిట్ చేసేస్తే ఇది వాటర్ తాగే కొద్దీ పప్పీ దీంట్లోంచి వాటర్ ఇలా పడతా ఉంటాయి. సో, నాకు ఇది బాగా అనిపించింది. ఇది ఏమన్నా వాడికి హెల్ప్‌ఫుల్ అవుద్దేమో అని చెప్పి క్యారీ చేయడానికి తీసుకుంటున్నా. షాంపూ తీసుకున్నా ఇక్కడి నుంచి. సరే యూఎస్‌కి ఇక్కడి నుంచి అందరికీ తీసుకెళ్తున్నాను. వాడు నాకు ఒక కొడుకు లాంటోడే. సో, 2 ఇయర్స్ పెంచాను వాడిని. ఇప్పుడు థర్డ్ ఇయర్ వాడికి. సో, తర్వాత ఇంక వాడికి టూత్ బ్రష్ తీసుకున్నా మింట్ ఫ్లేవర్‌ది. ఇదైతే నాకు చాలా చీప్‌లో వచ్చింది. $3, $4కే వచ్చింది. మింట్ ఫ్లేవర్ టూత్ పేస్ట్ ప్లస్ టూత్ బ్రష్.
2 సైడ్స్ ఉన్నాయి యాక్చువల్లీ బ్రిజిల్స్. దాని కెనైన్ టీత్ సైజ్ బట్టి మనం క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంది. సో, అందుకైతే ఇంక అవే. తర్వాత నేను నట్స్ తీసుకున్నాను. నట్స్‌లో డ్రై ఫ్రూట్స్‌లో ఇవి పిస్తాస్ లైట్‌లీ సాల్టెడ్. ఇవి ఇక్కడ కొంచెం కంపేర్ టు చీప్ అని చెప్పి తీసేసుకున్నాను కాస్ట్‌కోలో. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక $15-16కి వచ్చేసింది బాటు కోసం. తర్వాత మిస్టర్ బిట్స్ చాక్లెట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ దీంతో ఒక వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా విలేజ్‌లో. చూడాలి ఇఫ్ ఇట్స్ వర్క్. నేను సంక్రాంతికి ఎలాగో ఊర్లోనే ఉంటాను. సో, దాన్ని బట్టి దీంతో ప్లాన్ చేస్తాను మిస్టర్ బిట్స్ చాక్లెట్స్‌తో. తర్వాత కిట్ క్యాట్ తీసుకున్నాను. తర్వాత కిసెస్ క్రిస్మస్ ఎడిషన్ అని వచ్చింది ఏదో. అంటే నేను కిసెస్ కూడా ఇండియాలో కూడా దొరికితే, కాకపోతే టేస్ట్ అయితే సేమే ఉంటుందన్నారు. కాకపోతే మన కలర్స్ డిఫరెన్స్ వేరియస్ ఉన్నాయి. మనం జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పిల్లలకి, వాళ్ళకి, ఇంటి దగ్గర ఉన్న రిలేటివ్స్‌కి వాళ్ళకి అందరికి ఇచ్చుకోవచ్చు జిప్‌లాక్‌లో. సో, నేను వీడియో అయితే ఎక్కువ లెంత్ చేయను గైస్. ఇది ఒక్కటి మా తమ్ముడికి తీసుకున్న బీట్ స్టూడియో ప్రో. ఇవి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి $350. నాకు యాక్చువల్లీ బ్లాక్ ఫ్రైడే సేల్ తర్వాత తీసుకున్నా. యాక్చువల్లీ అప్పుడు స్టాక్ లేదు. బ్లాక్ ఫ్రైడే సేల్ అయిపోయిన 1 వీక్‌కి నాకు ఈ స్టూడియో ప్రో దొరికింది. ఇది నా దగ్గర $170కి వచ్చింది. బెస్ట్ బైలో తీసుకున్నా ఇవి. ఇది ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే చాలా మంచి ఐటమ్. తర్వాత నేను ఎలక్ట్రానిక్స్‌లో ఒకటి యాపిల్ వాచ్ తీసుకున్నా. సిరీస్ 10 46 mm ఇది. ఇది మా పేరెంట్స్‌కి తీసుకున్నా. తర్వాత యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అడిగితే వాళ్ళకి తీసుకున్నా. తర్వాత ఇది జేలాబ్ అంట. ఇది నేను మా మదర్ కోసం తీసుకున్నా. యాక్చువల్లీ ఇది $40 ఉంది. ఆఫర్‌లో దొరికింది. తర్వాత నేను పర్ఫ్యూమ్స్ తీసుకున్నా చాలా. ఇవన్నీ పర్ఫ్యూమ్సే. ఇవి పర్ఫ్యూమానియా అని యాక్చువల్లీ ఈ బ్రాండు. ఎవరైనా న్యూ జెర్సీ అటు సైడ్ వెళ్తే వుడ్బెరీ అవుట్లెట్‌లో ఉంటది. ఇవి కొంచెం ప్రీమియం పర్ఫ్యూమ్స్. ఇవి నా కోసం తీసుకున్నా యాక్చువల్లీ. ఇది ఒకటి $150. ఈ రెండు ఇది 110, ఇది 150. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్. నా కోసం ఇంత స్పెండ్ చేశాను, నేనేం కొనుక్కోలేదని చెప్పి ఇవి తీసుకున్నాను అంతే. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను ఇవన్నీ ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమే తీసుకున్నా. ఇవన్నీ ఒక 20-30 ఆ రేంజ్‌లో వచ్చినాయి. ఇది ఒకటి, ఇది మా బ్రదర్ కోసం తీసుకున్నా, మా తమ్ముడు కోసం. ఇది $25 అయింది. ఇది సేమ్ పర్ఫ్యూమ్. యాక్చువల్లీ బాగున్నాయి. యాక్చువల్లీ మా అమ్మమ్మకి, వాళ్ళది ఎవరికైనా పెద్దవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది బాగుంటుంది. ఆ తర్వాత మా తాతకు ఒక వాచ్ తీసుకున్నా ఇలాగా. ఇది జస్ట్ మీకు ప్రైస్ చెప్తే షాక్ అవుతారు. జస్ట్ $20. ఏదో తీసుకోవాలి, ఆయన అసలు వాచెస్ పెట్టుకోరు, వేస్ట్ చేస్తారు, ఏదో తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను అంతే. తర్వాత మా మదర్ కోసం 2 వాచెస్ కొన్నాను యాక్చువల్లీ. మా మదర్కి, మా మమ్మీకి రోజ్ గోల్డ్ అంటే ఇష్టం యాక్చువల్లీ. సో, రోజ్ గోల్డ్లో నేను ఇది తీసుకున్నా, ఈ వాచ్. తర్వాత మా మమ్మీ చేతికి, మమ్మీ స్కిన్ టోన్ వైట్ ఉంటుంది. సో, అందుకని ఈ సిల్వర్ ప్లేటెడ్ కూడా తీసుకున్న, విత్ బ్రేస్లెట్ ఉంటుంది ఇది. తర్వాత మా ఫ్రెండ్ ఒకరికి తీసుకున్నా, ఇది ఇలాగా గిఫ్ట్ సెట్ లాగా, లైక్ బ్రేస్లెట్, ఇవి ఇయర్ రింగ్స్ అనుకుంటా. సారీ, బ్రేస్లెట్ నెక్లెస్ యాక్చువల్లీ. ఇది వాచ్, ఇయర్ రింగ్స్ టైప్ వేసిస్తున్నా. తర్వాత ఇవి సామ్స్ క్లబ్లో తీసుకున్నా యాక్చువల్లీ. సామ్స్ క్లబ్లో ఆఫర్ ఉండే ఏదో, ఇవి ఒక $15కి వచ్చినాయి. మా తమ్ముడు కోసం తీసుకున్నా. తర్వాత నేను బాత్ అండ్ బాడీ వర్క్స్లో యాక్చువల్లీ ఆఫర్ ఉన్నది. ఆఫర్ ఉంటే నేను ఇలా చాలా బాత్ అండ్ బాడీ అయితే చాలా తీసుకున్నా. బాడీ మిస్ట్లు ఇలా చాలా బాత్ అండ్ బాడీ వర్క్స్ నాకు ఒక 5-6 kgs అయిపోయింది. ఇలాగా తీసుకున్నా. లైక్ కొన్ని యూనిసెక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మమ్మీ తమ్ముడే ఎక్కువ వాడతారు ఇవి బాడీ వాషెస్. బాత్ అండ్ బాడీ వర్క్స్లో మెయిన్ థింగ్ ఒకటి చెప్తా. బాత్ అండ్ బాడీ వర్క్స్లో నేను కొత్తగా వచ్చింది యాక్చువల్లీ యూకలిప్టస్ అండ్ స్పేర్మెంట్. ఇది నైట్ పడుకునే ముందు రాసుకుంటే చాలా సూత్నింగ్ ఉంది, లైక్ చాలా రిలాక్సేషన్ ఉంది ఈ క్రీమ్ అయితే. ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్లో అన్నీ ఆల్మోస్ట్ ఇవే క్రీమ్స్ తీసుకున్నా. తర్వాత ఇది ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నా. ఇది మా అమ్మమ్మకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి, కొంచెం బాగుందని చెప్పి, ఇది నా దగ్గర $50 దాకా పడింది. తర్వాత ఇవి చాక్లెట్ కోటెడ్ ఆల్మండ్స్ తీసుకున్నా. ఇవి సామ్స్ క్లబ్లో తీసుకున్నా.
ఇది నాకు దగ్గర దగ్గర ఒక $20 దాకా పడేది. యాక్చువల్లీ మమ్మీకి ఆల్మండ్స్ అంటే ఇష్టం. సో, అందుకని ఇది తీసుకున్నా. కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదా అని చెప్పి. తర్వాత కాస్ట్కోలో మీకు మెయిన్ ట్రైల్ మిక్స్ అనేవి దొరుకుతాయి. ట్రైల్ మిక్స్ కూడా తీసుకోవడం మర్చిపోకండి. ఇవి కూడా మస్ట్ అండ్ షుడ్ ఇండియాకి తీసుకెళ్ళడం మనం. తర్వాత బెన్గే ద ఫేమస్ ఐటమ్ అందరికీ అలవాటే కదా ఇది. బాగా కొంచెం ఏజ్డ్ పీపుల్‌కి ఇది బాగా పనికొస్తుంది. లైక్ మూవ్ లాగా క్రీమ్ బాగా మంచిగా పనికొస్తుంది. ఇది ఒక్కటే తీసుకున్నా యాక్చువల్లీ. ఇంట్లో మా అమ్మకి ఒక్కటే ప్రాబ్లమ్ ఉంది. తర్వాత నేను మా మమ్మీకి మేకప్ కిట్ ఒకటి తీసుకున్నా. ఇది అమ్మాయిల ఐటమ్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అనేది నాకు దగ్గర దగ్గర $60 దాకా పడింది. ఇందులో ఏమున్నాయి నాకు కూడా అయితే ఏం తెలీదు. అన్ని ఓపెన్ చేయలేదు. ఇది ఇలా ఓపెన్ చేయడం కన్నా నేను మీకు ఇలా చూపించేస్తాను. లైక్ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది బాస్ కోసం మాల్ ఉంది. దాంట్లో తీసుకున్నా. సో, అది మమ్మీకి యాక్చువల్లీ మమ్మీ బ్యూటీషియన్. సో, మమ్మీ కోసం అని చెప్పి ఇది తీసుకున్నా. తర్వాత నేను మల్టీ వైటమిన్స్ తీసుకున్నా. మల్టీ వైటమిన్స్ ఇది అడల్ట్‌ది. లైక్ మా తమ్ముడు కోసం తీసుకున్నా. తర్వాత ఇది 50+. ఇది మా అమ్మమ్మ కోసం. ఇది మా తాత కోసం. తర్వాత మా తమ్ముడు ఫిష్ ఆయిల్ ఒకటి అడిగాడు. అంటే లైక్ పంపించమని చెప్పి ఇది తిన్నా. తర్వాత హోల్ ఆల్మండ్స్ తీసుకున్నా. ఇది ఒక $15 దాకా పడింది. తర్వాత ఫెరరో రోచర్ అందరు జనరల్గా దొరికేది. కాకపోతే బాక్స్ బాగుందని తీసుకున్నా నేనైతే. మీరు తీసుకెళ్ళాలని కాదు. ఇవి ఇందాక మీ షాప్కి వెళ్ళి ఒకటి నేను వ్యాలెట్ తీసుకున్నా. ఇది మా పేరెంట్స్ కోసమే. తర్వాత ఇది పాన్ తప్పులో వచ్చింది నాకు. ఇది అసలు ఇన్ని పాకెట్స్ ఉన్నాయి దీనికి, అందుకే తీసుకున్నా. తర్వాత నేను మా ఫ్రెండ్ షూస్ అడిగారు యాక్చువల్లీ, వాడి కోసం తీసుకున్నా. ఇదే పేరు సేమ్ నా మా తమ్ముడు కూడా నచ్చిందని చెప్పి ఈ రెండు మా ఫ్రెండ్ కోసం తీసుకున్నా. ఇవి చాలా మంచి డీల్స్లో వచ్చాయి. తర్వాత మా తమ్ముడు కోసం కొంచెం ఎక్స్పెన్సివ్ షూ తీసుకున్నా. ఇవి లైక్ $210. ఎందుకంటే నాకు బాగా నచ్చినాయి యాక్చువల్లీ. నైకీ ఎయిర్ వేపర్ మ్యాక్స్. ఇది బర్త్డేకి వెళ్ళారు. యాక్చువల్లీ డిసెంబర్లో మా తమ్ముడు బర్త్డే ఉండే, నేను వెళ్ళలేకపోయాను చెప్పి వాడి కోసం గిఫ్ట్ లాగా తీసుకున్నా. ఇంకా నేను పీనట్ బటర్ తీసుకున్నా మా తమ్ముడు కోసం. చెప్పారు ఆల్మోస్ట్ 90% మొత్తం తమ్ముడికి, మమ్మీకి, ఫ్యామిలీకే తీసుకున్నా. నేను ఇంకెవరికి తీసుకెళ్ళా. నెక్స్ట్ ట్రిప్ ఏమన్నా మొత్తం ఫ్రెండ్స్కి డెడికేట్ చేస్తా. సో ఇంకంతే. ఇంకా ఈ ఈ ఈ వాచెస్ తీసుకున్నా. ఈ మా ఫ్రెండ్స్కి 3 తీసుకున్నా. సేమ్ సెట్ కొట్టుకుంటారని చెప్పి ఈ 3 ఒకటే. ఇది ప్రైస్ నాకు గుర్తులేదు. ఇది బ్లూటూత్ స్పీకర్ విత్ వాచ్ ఉంది, ఎడ్హాడీ బ్రాండ్. చాలా బాగుంది ఇది యాక్చువల్లీ వాచ్. తర్వాత మా మమ్మీ కోసం ఇట్లా క్యూట్ స్లైడ్స్ తీసుకున్న. ఇంట్లో మమ్మీ వేసుకుని తిరుగుతుంది. సో దానికి ఇలాంటివి అంటే లైక్ ఫంకీ ఇలాంటివి మమ్మీకి యాక్చువల్లీ ఇష్టం అనమాట. చాలా మమ్మీ ఇష్టపడుతుంది. తర్వాత మమ్మీ కోసం నేను చాలా హ్యాండీ బ్యాగ్స్ తీసేస్తున్నా. ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి. కొంచెం మెస్సీ చేసేస్తున్నా. వీడియో ఎక్కువ లెంత్ అవ్వద్దు చెప్పి సారీ. సో అది. తర్వాత ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్ ఈ టైప్లో ఉంది. ఆ తర్వాత ఇది మమ్మీ కోసం చాలా తీసుకున్న హ్యాండ్ బ్యాగ్. ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ హ్యాండ్ బ్యాగ్ నేను యూఎస్ వచ్చిన ఫస్ట్ మంత్లో మమ్మీ కోసం తీసుకున్నా. దగ్గర 1 year నేను తీసుకుంటే ఇప్పటివరకు మమ్మీకి ఇవ్వలేదు నేను. తర్వాత ఇది మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను యాక్చువల్లీ. ఇది గెస్ బ్రాండ్. ఇది చాలా బాగుంది. తర్వాత ఇది ఒక లెదర్ టైప్ స్మాల్ హ్యాండ్ బ్యాగ్. నేను హ్యాండ్ బ్యాగ్స్ టైప్స్ తెలియదు. ఇది ఏదైనా పార్టీ వేర్ అకేషన్స్ కోసం మమ్మీ కోసం తీసుకున్నా యాక్చువల్లీ. ఇదొకటి. తర్వాత దీంట్లో చాలా పెట్టాను ఐటమ్స్. అంటే హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవి డైలీ వేర్ కోసం మమ్మీకి. యాక్చువల్లీ ఇలా ఒకటి ఇలా ఉంది, బాగుంది యాక్చువల్లీ. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మమ్మీ నీ కోసం ఇవన్నీ మమ్మీ అడిగారు అనమాట, నాకు ఏం తీసుకొస్తావు నార్మల్గా నువ్వు రా. మా మమ్మీ ఎంత ఇష్టమంటే నేను మా మమ్మీకి
మమ్మీ నేను రాలేకపోతున్నాను యాక్చువల్లీ ఇప్పుడు టికెట్ ప్రైసెస్ చాలా పెరిగిపోయాయి అంటే, పర్లేదు నాన్న నువ్వు నాకేం తీసుకురాపోయినా పర్లేదు నువ్వు రా అని అంటా ఉండేది. సో, అందుకనే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే నేను ఉగాదికి వెళ్తున్నానని చెప్పాను యాక్చువల్లీ. ఎందుకంటే ఆ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోలేం కదా! మళ్ళీ ఫ్యూచర్‌లో బిజీ ఉంటాము, అది ఉంటాం అని చెప్పి. సో, అందుకని మా మమ్మీ కోసం చాలా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా. అలాగే బట్టలు కూడా తీసుకున్నా. సో, ఇదొక టైప్ హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఇదొక టైప్ ఏమో నాకు కొత్త కొత్తగా అనిపించినాయి. అంటే నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు ఎప్పుడు లేడీస్‌కి వాళ్ళకి అంటే మమ్మీస్ నేను ఎప్పుడు ఎళ్లి చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఏది పడితే అది కొనేసాను నేను. నాకు అదే తెలియట్లేదు. ఏదో ఒకటి తీసుకున్నా. తర్వాత ఇదొక టైప్ తీసుకున్నా. అంటే ఏమో అన్నీ నాకు అక్కడున్న మోడల్స్ అన్నీ నచ్చాయి. ఏది అన్నీ బాగున్నాయి కదా! పర్లేదు అని చెప్పి తీసేసుకున్నా ఇంకా. తర్వాత ఇదొక టైప్. మా మమ్మీ మా మమ్మీ ఇవన్నీ వాడుతదో లేదో నాకైతే తెలీదు. కానీ ఇంకా తీసుకున్నాను యాక్చువల్లీ. సో, ఇవన్నీ పెట్టినందుకు ఇదొక బ్యాగ్. తర్వాత ఇంక నేను చాలా క్లాత్స్ తీసుకున్నాను తమ్ముడికి. సూట్ కేస్‌లో ఉన్నాయి యాక్చువల్లీ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. బట్టలేం చూపిస్తాను ఇవన్నీ గ్యాప్‌వే. ఇంక నేను సీల్స్ కూడా తీయలేదు. ఇక అన్ని సూట్ కేస్‌లో ఉన్నాయి బట్టలన్నీ. చాలా బట్టలు తీసుకున్నాను యాక్చువల్లీ. తమ్ముడికి దగ్గర దగ్గర అంటే డీల్స్‌లో గానీ, బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ గానీ, గ్యాప్‌లో, ఓల్డ్ నవీ ఇంకా కొన్ని కొన్ని బ్రాండ్స్ జారాలో తీసుకున్నాను. హెచ్‌ఎన్‌ఎంలో తీసుకున్నాను. చాలా చాలా బ్రాండ్స్ తమ్ముడికి, మమ్మీకి షాపింగ్ అయితే చేశాను. సో, అది గైస్ వీడియో అయితే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేశాను. మేబీ ఫాస్ట్‌గా చెప్పుండొచ్చు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ప్రైజెస్ ఏమన్నా అటు ఇటు చెప్పుండొచ్చు. నాకు యాక్చువల్లీ గుర్తులేదు. నేను దగ్గర దగ్గర 1 మంత్ నుంచి డైలీ అటు వెళ్దాం టైం చూసుకొని షాపింగ్ చేశాను యాక్చువల్లీ. సో, దాదాపు అన్నీ కొన్నాను. సో, ఇది నా 100 కేజీస్ జర్నీ. సో, మేబీ ఇంట్లో అందరికీ సరిపడా తీసుకున్నట్టున్నా. ఈవెన్ పండుగకి నేను తీసుకున్న అందరికన్నా నాకు పండుగకి తీసుకున్నది చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను కదా! సో, వీడియో అయితే అది. నెక్స్ట్ వీడియో అయితే నేను సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈరోజు 30థ్ డిసెంబర్ 29 డిసెంబర్ నేను 30థ్ డిసెంబర్ నైట్‌కి నేను బ్యాక్ టు ఇండియా ఫ్లై అవుతున్నాను. సో, యూఎస్ నుంచి దుబాయ్‌లో 1 అవర్ లే ఓవర్ ఉంది. 1 అవర్‌లో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము టెర్మినల్ మారి మళ్ళీ మేము హైదరాబాద్‌కి ఫ్లైట్ ఉంది. అదొక 4 అవర్స్. సో, జాన్ 1 నైట్ నేను హైదరాబాద్‌లో ఉంటాను. మళ్ళీ అది కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ నేను అంటే ఎయిర్‌లో న్యూ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడం. సో, అది చాలా మంచి మెమరబుల్ మూమెంట్‌గా అవ్వబోతుంది. సో, నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మొత్తం సర్ప్రైజ్ వీడియో ఉంటది. నేను ఇండియా ఎళ్తున్నాను కదా! ఇండియా ఎళ్ళిన నాకు తెలిసి నేను మళ్ళీ ఇప్పుడిప్పుడు ఆ వీడియోస్ అప్‌లోడ్ చేయను. మళ్ళీ యూఎస్ వచ్చాక నాకు టైం దొరికిన తర్వాత మొత్తం వీడియోస్ అన్ని ఒకసారి అప్‌లోడ్ చేసేస్తాను. సో, అది గైస్ ఇది నా మెస్సీ జర్నీ అంతా. ఎందుకంటే ఎలా పడితే అలా పెట్టేసాను. నీట్‌గా పెట్టుకోవడం నాకు రాదు. సో, మళ్ళీ నేను ఆల్రెడీ సూట్ కేస్‌లో సర్దేశాను. మళ్ళీ ఇప్పుడు సూట్ కేస్‌లో నీట్‌గా సర్దుకొని వెయిట్ చెక్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుద్దని తీశాను యాక్చువల్లీ వీడియో మొత్తం. సో, మీకు వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.